ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు మద్దతు ధర కనీసం 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం భద్రాచలం ఆర్డీఓ దామోదరరావుకు మద్దతు ధరను సంబంధించినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక తర్వాత వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మిర్చికి క్వింటాకు సుమారు 22,000 రూపాయలు మద్దతు ధర ఉండేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ ధర 12,000 రూపాయలకు పడిపోయి 10,000 వద్ద నడుస్తుందని, కావున ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల పెద్ద మనసు చేసుకుని మిర్చికి కనీస మద్దతు ధర ఇవ్వాలని వారు కోరారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఈరోజు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ పిలుపు మేరకు మరి ఏజెన్సీలో ముఖ్యంగా గోదావరి పరివాహ ప్రాంతమైన కృష్ణా పరివాహ ప్రాంతమైన ముఖ్యంగా పరివాహ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువ ఉంది. మన ప్రాంతాల్లో మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువ ఉండటం వల్ల మిర్చి దిగుబడి గట్టే వస్తూ ఉంది. మరి అదేవిధంగా దిగుబడి లేనప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎకరానికి దాదాపు 15,000 నుంచి 20,000, 20 నుంచి 25,000 మధ్యలో అనేక రకాల పురుగు మందులు వినియోగించి స్ప్రేలు వినియోగించి మిర్చి పంట దిగుబడి చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,000 నుంచి 12,000 మధ్యనే కొనుగోలు చేస్తా ఉంది. క్వింటా మిర్చి దాదాపు 30,000 రూపాయలు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతాంగం బాగుంటుందనేది బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతులను ఆదుకోవడం కోసం రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కాకపోతే మిర్చి రేటుకు రైతు కూడా లేదు. కాబట్టి ఇవాళ మిర్చి రైతు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి పడతాం. కాబట్టి మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఖచ్చితంగా క్వింటా మిర్చికి 30,000 ధర మద్దతు పలకాలని, ఆ విధంగా ప్రభుత్వం ఒక జీవో అనుసరించి ఆ విధంగా కొనుగోలు చేయాలని, తద్వారా మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్